హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుని ప్రేమించే వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రియులరా, మనము ఈ మధ్యాహ్నకాల సమయంలో మంచి మాటలు మనం విన్నాం. మన వినికిడిలో అద్భుతమైన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన కష్టాన్ని గురించి, ఆ కష్టములో ఆ ప్రజలు ఏం చేశారో, ఆ ప్రజలు ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టారో మనము విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మంచిది. ఎంతవరకు చక్కని మాటలు, సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము వినాలి. మరి వాక్యానికి చెప్పడానికి సమయమైతే నాకు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొద్దిగా సమయం 10 నిమిషాలు మాత్రమే నాకు ఉంది. మంచిది. ఏదేమైనా దేవుని యొక్క కృపను మరలా వారు పొందుకున్నారు. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే, యోహాను సువార్త 1 యోహాను పత్రిక, సువార్త కాదండి, 1 యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉంటే 3వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి తీసి చదువుతారా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. తీశారమ్మా? దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంటుంది. ఒక మాట చదవండి, నేను చదువుతాను. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించు ఎలా అనగా, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములకు పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరండి? చెప్పాలి. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపు కనుకనే అందరినీ కాపాడుతున్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు, అందరినీ ఆదరిస్తున్నాడు. దేవుడిని మీరైతే నిజమైన దేవుడిని ఎరిగి దేవుడిని ఆరాధిస్తున్నారు. మరి మిగతా ప్రజలు ఆరాధిస్తున్నారా? వారు ఏదేదో ఆరాధన చేస్తున్నారు. మీరైతే నిజమైన దేవుడిని ఎరిగి దేవుడిని ఆరాధిస్తున్నారు. మరి మీకు వర్షం పడుతుంది, వారికి వర్షం పడుతుంది. ఇదే దేవుని ప్రేమ అంటే. మీ మట్టుకు మీకే వర్షం పడేటట్టుగా, మీకు మట్టుకు మీకే ఆహారం దొరికేటట్టుగా, మీకు మట్టుకు మీకే స్వస్థ ఇచ్చినట్టుగా ఒకవేళ దేవుడు చేసినట్లయితే దేవుడు ఎవరవుతారు తెలుసా? పక్షపాతి అవుతాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరమ్మా? ప్రేమాస్వరూపి. ఆ ప్రేమస్వరూపైన దేవుడు సర్వమానవాల కొరకు కూడా ఈ భూలోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచిన లేచిన ఒకే ఒకడు సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడిని మరణము బంధించలేదు. మరణము దేవుణ్ణి ఏమాత్రం కూడా మరణింపు చేసినట్టుగా చేయలేదు. కనుక గమనించండి, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి అమ్మా? మీకు 3 విషయాలు, 3 ప్రేమల్ని నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. టైం లేదు కానీ ఒక ప్రేమ మీకు చూపిస్తాను. దేవుని ప్రేమ ఎలాగుంటుందో యోహాను సువార్తలో
3వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడి ఉంది. ఒక ప్రేమ, దేవుని ప్రేమ ఎలాగుంటుంది ఒకసారి చూస్తామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటోది దేవుడు, రెండోది తన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే తన కుమారుడుగా, అంటే తనకు మారుగా అనగా ఒక మారు రూపమును, అంటే వేరే రూపం కాదు కానీ దేవుని రూపం ఏదైతే ఉందో అదే రూపముతో ఈ భూలోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు పంపించాడంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన్ని ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన మాటకు లోబడతారో అటువంటి వారికి ఏమివ్వడానికి తీసుకొచ్చినట్టు ఈ లోకానికి నిత్య జీవమును ఇచ్చుటకు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి మనకి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే తన కుమారుడిని, దేవుడే తనకు మారుగా ఉన్నటువంటి ఒక రూపాన్ని, దేవుని రూపాన్ని ఈ భూలోకానికి పంపించాడు. దేని కొరకంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన కొరకు ఎవరైతే జీవిస్తారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో, ఆయనతో ఎవరైతే నడుస్తారో వారికి ఏమి ఇవ్వడానికట? నిత్య జీవము. 5 కోట్లు ఇస్తాను అనలే, 10 కోట్లు ఇస్తాను అనలేదు, 70 కోట్లు ఇస్తాను అనలేదు, 100 కోట్లు ఇస్తాను అనలేదు, కానీ నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అనేటువంటి అర్థం ఏంటి? ఈ లోకములో ఆ నిత్య జీవాన్ని ఎన్ని కోట్లు పెట్ట కొనుక్కున్నా దొరకలేనిదే నిత్య జీవము. ఈ లోకంలో ఏది కావాలంటే దొరుకుతుంది కొనుక్కుంటే డబ్బులు పెట్టి, కానీ నిత్య జీవం అనేటిది మాత్రం దొరకదు. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? మరణము లేనిది, నిత్యము జీవించేది. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే తన కొరకు జీవిస్తున్నారో, ఎవరైతే తన యందు రక్షింపబడ్డారో, ఎవరైతే తన మాటను వింటున్నారో వారికి ఇవ్వడానికి తన కుమారుని లోకానికి పంపించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, గమనించండి దేవుని ప్రేమ. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడమే. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వడమే, ఇచ్చేదే ప్రేమ. అది దేవుడు చూపించాడు. ఈ లోకంలో నువ్వు ఇంకొకరికి ధనం సాయం చేయొచ్చు, అది ప్రేమ అవ్వకపోవచ్చు. ఇంకొకరికి ఇంకో రకమైన సాయం చేయొచ్చు, అది ప్రేమ కాదండి. ప్రేమ అంటే తన కుమారుడిని, దేవునికి స్తోత్రం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? సిలువ మరణము పొందుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన మరణం ద్వారాగా మనుషునికి నిత్య జీవం ఇచ్చుట కొరకు. చూసారా? పరలోక రాజ్యం ఇవ్వట కొరకు. పరలోకంలో ఉన్న దేవుని కుమారుడుగా పరలోకంలో ఉన్న యేసు ప్రభు భూలోకంలోకి వచ్చి ఈ భూలోకంలో ఉన్న మనుషుల్ని పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రేమ అంటే ఈ లోకానికి అర్పణగా ఇచ్చాడు. ప్రేమ అంటే ఇవ్వడం.
అది ప్రభువైన దేవుడే ఈ లోకానికి, దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బహుమతిగా ఇచ్చాడు. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది? శుభకరమైన సంతోషమైన వార్త అంటున్నాడు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టబోచున్నాడు. ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. యేసుప్రభు ఈ భూలోకానికి రావడమే గొప్ప సంతోషకరము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? కానీ యేసుప్రభు వారిని ఈ లోకంలో మనుషులుగా ఒక 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించారు. కానీ ఆయన ఏమైనా రాజుగా చేశారా, అధికారిగా చేశారా, ప్రధానిగా చేశారా, లేక ముఖ్యమంత్రిగా చేశారంటే ఆయన ఏం చేశారు తెలుసా? సిలువ వేశారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారండి? సిలువ వేశారు. ఆయన ఈ లోకంలో ఏది స్థాపించలేదు. నాకు ఇది కావాలని ఎవరిని అడగలేదు. ఆయనను యేసుప్రభు వారికి సిలువ వేశారు. నాకు వద్దు అనలేదు ఆయన. ఏమన్నాడు? నేను సిలువ వేయబడ్డానికి, మీ కొరకు రక్తం చిందించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము మరి చూసినట్లయితే 3వ వచనము 4వ వచనము చూసినట్లయితే చదువుతారా? 3 నుంచి 9 వచనాల వరకును. రోమాపత్రిక 8వ అధ్యాయము. దేవుని ప్రేమ, ప్రియులరా, దేవుని ప్రేమ గురించి చెప్పుకొస్తున్నాను. ఇంకొక 2 ప్రేమలు ఉన్నాయి. ఆ 2 ప్రేమలు చెప్పేటప్పటికి ఎంత అవుతుందో తెలియదు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది చదువుదాం. 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండరా. 5వ అధ్యాయం చూడు. 5వ అధ్యాయం 3వ వచనం. ఎనిమిదో వచనం చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉంటుండగానే, అది దేవునికి స్తోత్రం, మనం ఇంకా పాపులమై ఉంటుండగానే ప్రియులరా యేసు మన కొరకు చనిపోయెను. ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి చదువుతాను ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచు చూపిస్తున్నాడు. నా ప్రేమ ఎలాంటిది? నా ప్రేమ ఎలాంటి ప్రేమ? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ ఎలాంటిదో మీరు ఎప్పుడైనా ఎరిగారా? గుర్తెరిగారా? నా ప్రేమ ఎలాగుంటుందో? ఇదిగో ఇలాంటిది నా ప్రేమ. ఏమని చూపిస్తున్నాడంటే ప్రియులరా, అయితే దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడు, మనం ఇంకా శాపగ్రస్తులు ఉన్నప్పుడు, మనం ఇంకా రోగములో ఉన్నప్పుడు, మన బలహీనతలో ఉన్నప్పుడు, మన వ్యాధుల కొరకు ప్రియులరా అక్కడ కిందనే రాయబడి ఉంది, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ అలాగుంటుంది. దేవుని ప్రేమ ఎలాగో తెలుసా? తన కుమారుడిని ఈ లోకానికి అర్పణగా ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనం పాపులుగా ఉండగా, శాపగ్రస్తులమై ఉండగా, మనం ఇంకా అనీతిమంతులుగా ఉండగా, బలహీనులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉంటుండగా, ఈ లోకములో మన జీవితాలు నాశన పరంగా వెళుతున్న సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినట్టుగా ఈ పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటి చూసారా? దేవుని ప్రేమ. నువ్వు పాపిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు శాపగ్రస్తుడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వ్యాధిగ్రస్తుడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బలహీనుడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు అనీతిమంతుడిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే నిన్ను నీతిమంతుడిగా చేయుటకు, బలవంతుడిగా చేయుటకు, భక్తిమంతుడిగా చేయుటకు, ఆ దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా చేయుటకు, నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నప్పటికీ కూడా శత్రుత్వం తీసి మిత్రుడిగా నిన్ను చేయుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించాడు. చూసారా దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ఎలాంటిది? మన ప్రేమలో
ప్రియులారా, స్వార్థం ఉంటుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే, ఆ ఒక వ్యక్తికి ఏదైనా ఇస్తున్నామంటే ఆ వ్యక్తి ద్వారా మళ్ళీ మనం ఏదో ఒకటి పొందుకోవాలి. ఎందమ్మంటే ఎందమ్మా అంటే ఏమీ లేదమ్మంటే చూసారా మన ప్రేమ ఎలా ఉంటుందో. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ అలా లేదండి. యేసు ప్రభు మన కొరకు బలి అయితే, యేసు ప్రభు కొరకు నువ్వు బలయ్యావా? యేసు ప్రభు కొరకు నువ్వు ఏమాత్రమైనా గాయపరచబడుతున్నావా? యేసు ప్రభు కొరకు నువ్వు ఏదైనా రక్తం చిందిస్తున్నావా? యేసు ప్రభు కొరకు నువ్వు ఏదైనా శ్రమ పడుతున్నావా? ఒకళ్ళు శ్రమ పడినట్లయితే నిజంగా దేవునికి స్తోత్రం, నిజంగా నువ్వు దేవుని కొరకే జీవించిన వాడు అని నేను నమ్ముతాను. ఆయన నీ దగ్గర నుంచి ఏదో కోరుకోలేదు. నేను రూపాయి ఇస్తాను, నాకు 2 రూపాయలు ఇవ్వనే కోరుకోలేదు ఆయన. నువ్వు రూపాయి ఇస్తే నీకు 1000 రూపాయలు ఇవ్వడానికే, చూసారా, తిరిగి ఇచ్చేయడానికే, హెచ్చుగా వేసి ఇచ్చేయడానికే ఆయన సిద్ధపడ్డాడు. కానీ తక్కువగా నువ్వు 2 రూపాయలు ఇచ్చే కదా. మనం మా దేవసాయం పాస్టర్ ఒకసారి చెప్పారు, ఒకసారి వచ్చి ఒక వాక్యం చెప్పాడు, ఈడ్లు వేస్తాం. ఏం చేస్తామ్మా, నాకు 100 రూపాయలు వేసాడు అనుకునేవాడు. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి 1000 రూపాయలు అయితే 1050, ఆ 50 రూపాయలు అప్పు చూపిస్తాం. రేపు నా కూతురు పెళ్ళి అవుతుంది, నువ్వు 1050తో పాటు మరొక 50 నాకు అప్పు చూపించని. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు, తండ్రి ప్రేమ అలాంటిది కాదు, దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన పూర్తిగా మన కొరకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా మన దగ్గర నుంచి ఏమైనా కోరుకోలేదు. నేను రక్తం పెట్టాను కదా, నీ రక్తం కొంత నాకు ఇవ్వు అన్నాడా? అనలే. హల్లెలూయా. దేవుని ప్రేమ, ప్రియులారా, దేవుని ప్రేమ అంతము లేనిది. దేవుని ప్రేమకి మితము లేదు, దేవుని ప్రేమకి కొలత లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమకి ఎంత అని రేటు లేదు. ఆయన ప్రేమ విస్తారమైన ప్రేమ, ఆయన దయ విస్తారమైనది, ఆయన కృప విస్తారమైనది. దేవుని ప్రేమ ఎలాంటిది? ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, ఇది అందించలేనిది. దేవుని ప్రేమ నిజము దీనిని నమ్ముము, ఇది అందించలేనిది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమ ఎలాంటిదో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. చదువుతారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా ఒక మాట రాయబడి ఉంది. అయితే ఆయన దేవుడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చాలు. క్రీస్తుతో బ్రతికించుట కొరకు, క్రీస్తుతో నువ్వు జీవించుట కొరకు, క్రీస్తుతో ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఉండుట కొరకు, క్రీస్తుతో నువ్వు నివాసం ఉండుట కొరకు, క్రీస్తుతో ఎత్తబడుట కొరకు దేవాది దేవుడు అనే దేవుడిని నేను చేశాడు తెలుసా? అపరాధముల చేత చచ్చినవాడు ఉంటుండగా నీ అపరాధాలన్నీ కొట్టివేసి, నీ శాపములన్నీ కొట్టివేసి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను లేపుడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు కనుక మరి ఆయన ఎలాగైతే పునరుద్ధానం పొందాడో, చనిపోయిన తర్వాత నీవు కూడా అదే విధంగా పునరుద్ధానం చెందుతావని, దేవుని రాజ్యంలో ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కోట్లు పెడితే నువ్వు పునరుద్ధానం చెందుతావు, ఎన్ని లక్షలు గడిస్తే నువ్వు పునరుద్ధానం చెందుతావు, ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే ఆ నిత్య రాజ్యంలో ఉంటావు. దేవుని బిడ్డ, నిత్యరాజ్యంలో ఉండాలంటే క్రీస్తుతో
క్రీస్తుని ప్రేమించిన వాడుగా, దేవుణ్ణి ప్రేమించిన వాడుగా, దేవుణ్ణి ఆరాధించిన వాడుగా, దేవుని చేత పిలవబడిన వాడుగా, దేవుని చేత నీవు మెప్పు పొందినవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనతో కూడా నేను లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎలాంటిదండి? మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము ఎలాంటివి సచ్చినవాడుగా ఉన్నాం. యేసు ప్రభు సన్నిధికి వస్తున్నావంటే, గుడిలో నువ్వు నివాసం చేస్తున్నావంటే, నువ్వు ఒకనొకప్పుడు లోకంలో ఉన్నప్పుడు సచ్చినోడితో సమానం. నువ్వు బ్రతుకున్నావు మాట తప్పు, కానీ నువ్వు చచ్చిపోయావు. ఎలాగ చనిపోయావట? ఈ లోకస్తులు అందరూ చచ్చిపోయిన వాళ్ళే. చెడ్డవాడైతే తీర్పులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు బాధపడవసరం లేదు. ఎందుకంటే నువ్వు అనేక సార్లు చెప్పావయ్యా, అమ్మా, చెల్లె, తమ్ముడు, నాయనా, ఇదిగో నిత్యజయం ఇచ్చినవాడు యేసు ప్రభువు. ఆయనే రక్షణ, ఆయనే మార్గము, ఆయనే నీతి, ఆయనే సత్యము. ఆయన ద్వారా తప్ప ఇంకే మార్గం లేదు. నువ్వు చనిపోతే దేవుని రాజ్యానికి రావాలంటే ఆయన తప్ప మరి ఏ మార్గం లేదయ్యా అనేక సార్లు చెప్పావు. వెళ్ళలే, చచ్చాడు అంతే. ఇంకా ఆడిని మూల తీసుకొచ్చిన అయ్యా రాయ్యా, అమ్మ రాయమ్మ, చెల్లి రాయమ్మ, కూతురు రాయమ్మ అంటే రాదు. వస్తుందా? మా పాప చనిపోయిందండి. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోతుంది. అనేక సార్లు కవితమ్మా అని తలంచాను, కానీ రాయమ్మ అనలేదు. ఎందుకమ్మా? రాదు ఆవిడే. నేను ప్రేమించిన కుమార్తె, నేను ప్రేమించిన మంచి బిడ్డే, నా మాట తూచా తప్పకుండా నా కాళ్ళ దగ్గర ఉన్న బిడ్డే, కానీ చనిపోయింది. ఎక్కడుంది? నా నిరీక్షణ దేవుని రాజ్యంలో ఉంది. నేను చనిపోయినప్పుడు, మరణించినప్పుడు, దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నేను చూస్తాను. మీరందరూ కూడా మరణించినప్పుడు నన్ను చూస్తారు. దేవునికి స్తోత్రం. మీకంటే ముందు నేను చనిపోతే ఒకవేళ, దేవునికి స్తోత్రం. ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? దావీదు కూడా ఒకళ్ళు అనుకుంటారు, చచ్చిపో పాస్ట్ గారు, అంతేనా? మరిట్రా చెయ్యెత్తును, దేనికి ఎత్తు? ఆలకించావా నా మాట? చనిపోయిన తర్వాత కాదు, నేను ముందే మాట అన్నానంటే ఒక మాట అన్నాను, మీకంటే ఒకవేళ నేను ముందుగానే చనిపోతే అని అన్నాను. ఎత్తండి అనగానే ఎత్తాడు. ఆలకించాలి. ఓకే, తప్పేం కాదులే, దేవుని రాజ్యంకి వెళ్ళడమే. దేవుని పిలుస్తున్నాను, ప్రభువా త్వరగా రావయ్యా. ఎంతమంది పిలుస్తారు? త్వరగా రానాయనని వెళ్ళరు. ఇంక ఈ లోకంలో బోర్డు ఉంది, అది చూపిస్తాను మీకు. దాన్ని కూడా దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావము మీకు తెలియనే, కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యంబు మీ కొసగును. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, భావము మీకు తెలియనే, కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యంబు మీకోసం. ఆ పాట అంతా చూడండి, ఆ పాట ఉంటుంది పాటల పుస్తకంలో. ఇప్పుడు ఎన్ని పాటలు ఎలాంటివి? దొల్లగొడ్డి పాటలే, అటువంటి పాటలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు సచ్చిన వాడుగా ఉంటున్నప్పుడు, నువ్వు అపరాధములతో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు శాపములో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు నిన్ను బ్రతికించినది ఆయన ప్రేమ. హల్లెలూయా. పేదరికంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తలుసుకుని ఏడుస్తాను, అంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీర్చవయ్యా నిన్ను చేరగా. ఆ పాట ఉందా? వచ్చా పాట?
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీర్చనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. హల్లెలూయా. చింతిస్తున్న సమయంలో, వేదన కలిగిన సమయంలో, కృంగిపోతున్న సమయంలో, దిక్కులేని పరిస్థితుల్లో, ఏమి చేయాలో తోచలేని సమయంలో, తిండి లేని సమయంలో, మంచి వస్త్రం కట్టుకోలేని సమయంలో, వేదన పడుతున్న సమయంలో, అల్లాడిపోతున్న సమయంలో యేసయ్యని వెతకడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు అడిగాం, అనేకులు కనుగొన్నాం, అనేకుల దగ్గర పరిగెట్టాం, అనేకమైన విషయాలు తెలుసుకున్నాము, కానీ సమాధానం దొరికే సమయము, స్థలం ఎక్కడ చూపించలేదు. అది యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరికిందండి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. సమాధానం దొరికింది. ఇప్పుడు చెప్పాడు కదా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగుతుంది? సమాధానము, మేలు, నీ గుడారములో క్షేమము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుడారంలో క్షేమము కావాలి, నీ మనసులో శాంతి కావాలి, నీ మనసులో నెమ్మది కావాలి, నీ జీవితంలో ఒక ఆశ కావాలి, ఆశీర్వాదం కావాలి. ఎక్కడెక్కడికో వెదికాం, ఎవరెవరి దగ్గరకో పరిగెట్టాం, ఏదేదో చేస్తాము, కానీ దేవుని బిడ్డలరా ఎక్కడ కూడా అది కనుగొలేకపోయాడు. అది దేవుని దగ్గర మాత్రమే దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే అనేక సార్లు నా విషయంలో నేను ఆలోచన చేసుకుంటాను, ప్రభువా నీవే లేకపోతే నా పరిస్థితి. దేవునికి స్తోత్రం. బ్రదర్ చెప్పారు, వారిని ప్రభులోకి వచ్చిన సమయంలో తినడానికి తినలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు, శ్రమలు వస్తున్న సమయాల్లో ప్రియులరా ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ ఊళ్ళోకి రావడం కొత్త, నేను ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఒకేసారి 12 మంది బాప్తిసం, భయంకరమైన దెయ్యాల చేత పీడింపబడుతున్నారు. కుమారుడు, ఆ సహోదరి లక్ష్మి, ఒక పక్క ఒక దెయ్యం, ఒక పక్క ఒక దెయ్యం పరిగెట్టించేవి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని ఏం చేశాడంటే విడిపించి, వారి శాపాలను తొలగించి, వారి యొక్క దోషాలను తొలగించి, వారి పాపాలను క్షమించి ఆయన బిడ్డలుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదండి దేవుని ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏదో ఈరోజు వచ్చి పలకరించి వెళ్ళిపోయేది కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతం అంటే ఏంటి తెలుసా? ఇదిగో యుగ యుగములు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని చెప్పిన ప్రేమ. ఆమేన్, ఆమేన్ చెప్పండి అయ్యా. అర్థం అవ్వలేదా? నా మాటలు అర్థం అవటం లేదా? చెప్పండి అండి అని చెప్తున్నారు. శాశ్వతమైన ప్రేమది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రేమ ఎలాంటిది? ఎలాంటి ప్రేమ అండి? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శోధనల చేత, బాధల చేత, తిండి లేక, బట్ట లేక, ఈ లోకంలో వేదన పడుతున్నప్పుడు, సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఇంకెందుకులే ఈ బ్రతుకు, చనిపోతే బాగుండు కదా అనే నీ మనస్సులో నువ్వు తలెస్తున్నప్పుడు,
ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఏ విధంగా బ్రతకాలి అని నీ యొక్క జీవితంలో ఆలోచిస్తున్న సమయాల్లో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన బిడ్డగా మార్చుకున్నాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక మాట ద్వారాగా, ఎవరో సాక్ష్యం ద్వారాగా, ఏదో ఒక వాక్యం ద్వారాగా నీవు నేను పట్టబడ్డామండి. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన ప్రేమ. నిన్ను రక్షించడానికే, నిన్ను క్షమించడానికే, నిన్ను ఆదరించడానికే, నిన్ను ప్రేమించడానికే, నిన్ను మరలా ఈ లోకములో ఒక ఉన్నతమైన పరిస్థితులకు, ఏ పరిస్థితులను కోల్పోయావో ఆ పరిస్థితి కంటే ఉన్నతమైన పరిస్థితి దేవుడు నీకు ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అది ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో ప్రేమ ఈ లోక ప్రేమ. ఈ లోకం ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ లోక ప్రేమ ఎలాగుంటుంది? దీని గురించి ఒక మాట రాయబడింది. ఏమని? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఇది దేవుని వలన కలిగిన. అంటే ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ మీలో లేదు. లోకము ప్రేమ. ప్రియులారా, లోకము ప్రేమ అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ, స్నేహితుడి ప్రేమ ఎలా ఉంటుందండి? బంధువుల ప్రేమ. దేవునికి స్తోత్రం. తల్లి తండ్రుల ప్రేమ గతించును, అన్నదమ్ముల ప్రేమ కలలాగా కరిగిపోవు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ప్రేమ. పిల్లల మీద తల్లిదండ్రులకి చాలా ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు తండ్రి ఇప్పుడు వచ్చి చూసి ఈ అన్న మీద వెళ్ళిపోయిందా, దెబ్బలు తినేసి వెళ్ళిపోయిందా? నేను ఆయన చూడగానే నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఆడెవడాడు? మనవడు. పాపం ఆవిడ ఒంగోని ప్రార్థన చేస్తే వెనకాతలకి వెళ్ళి కాలుకు ముద్దు ఆడతాడు. పోనీ ఇటు బాగానే ఉందండి, పోనీ కాలుకు ముద్దు ఆడతాను కదా, వీడికి అంత ప్రేమ ఉందో అనుకున్నాను. అటు నుంచి వచ్చి బీప్ మీద దబేలు 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 బాగుతుంది. ఇదేం ప్రేమరా? ఇదేం ప్రేమ? ఇలాంటి ప్రేమ అనుకున్నాను నేను. కానీ ఆ ముసలమ్మ ఒక్క దెబ్బైనా కొట్టిందా? కొట్టలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు మనల్ని అది కొట్టినా మనం కొట్టం. కానీ పెద్ద అయినప్పుడు ఏం చేస్తాం? పెద్ద అయినప్పుడు ఈ చిన్న దెబ్బలే పెద్ద దెబ్బలుగా మారి కొట్టే మళ్ళా ఆ ముసలిదాన్ని కొడితే ఎలాగుంటుంది? మంచినీళ్ళు తాగినట్టు కొడతాం. నువ్వు ఇన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకుందా తల్లి? తిరిగి కొట్టిందా? నువ్వు ఇన్ని తన్నులు తిన్నా ఆ తల్లి ఓర్చుకుందని కొట్టిందా? దాన్ని ఆసరాగా చేసుకుంటాం. పెద్ద అయినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఇంకా పెద్ద తాపలు తొంతుంటాం. అయినా తల్లి ఒక్కొక్కసారి, తండ్రి ఒక్కొక్కసారి ఎంతవరకు ఓర్చుకున్నంత వరకు ఓరుస్తాడు. వార్చలేనప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ముసలైపోయాడు కదా, ఏం చేస్తాడు చెప్పండి? వార్చలేడు, ఆ దెబ్బలు తట్టుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే పక్కోడితో చెప్పడం మొదలెడతాడు. పక్కోడు ఎవడు? ఫ్రెండ్ కాదురా, ఆ పక్కోడు నెంబరు, పేషెంటు ఎవడో దొరుకుతాడు. అయ్యా నా కొడుకు తన్నేస్తున్నాడండి, నా కొడుకు చెతగొట్టేస్తున్నాడండి అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తారు? కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్నప్పుడు తన్నాడు, పెద్దప్పుడు తొంతున్నాడు, పోనీ తంతే తనని వాడి కర్మ ఆడని మించిపోతాడని ఎవ్వరికి చెప్పకుండా ఉండిపోతాడు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ. కానీ
పెద్ద మనుషులకు చెప్పకపోయినా ఇరుగు పొరుగులకు చెప్తాడేమని, నా కొడుకు, నా కూతురు నన్ను సరిగా చూడటం లేదు, నా దగ్గర ఉన్న నాలుగు కూడా తీసేసుకున్నారు, నా దగ్గర అంతా లాగేసుకున్నారు, నా ముక్కులోని చెవులు. ఎవరైనా అంతే, ఎవరి పరిస్థితి అంతేనమ్మా. వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఒకవేళ మీ ముక్కులోని చెవులు ఉండిపోతే, అందుకే ఇప్పుడే చెప్తున్నాను, తీసేసి జీవం కలిగి ఉన్నప్పుడే తీసేసి, అయితే దేవుని మందిరంలో వేయండి, మీ పేరున ఏదో ఒక వస్తువు కనబడుతుంది. లేదంటే మీ పిల్లకే ఇచ్చేయండి. చచ్చిపోయినప్పుడు ఆ ముక్కును కరిచేయడం, ఆ ముక్కును కోసేయడం, ఆ ముక్కును నరికి ఎందుకు ఆ బాధ? ఇచ్చేయండి ఇప్పుడే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ ముక్కులోని మీ చెవులోని ఉంచుకోకూడదనే నా యొక్క ఆశ. లోకాన్ని ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. నీ బంగారం ఎంత ఎక్కువగా కొనుక్కుంటున్నావో, నీ కూతురి యొక్క కళ్ళన్నీ బంగారం మీద, నీ మీద కాదు. నీ కొడుకు యొక్క కళ్ళు, నీ కోడల యొక్క కళ్ళు, నీ పిల్లల యొక్క కళ్ళు అన్నీ కూడా బంగారం మీదే ఉంటాయి. ఈ లోక ప్రేమ అండి, పిల్లల ప్రేమ వాళ్ళ ప్రాణాలు విసుకనంత వరకే. వాళ్ళ ప్రాణాలు విసిగితే ఏం చేస్తారు తెలుసా? పక్కోడితో చెప్పడం మొదలు పెడతారు, ఏడుస్తారు, పక్కలతో చెప్పుకొని తిడతారు, నీకు కనబడకుండానే నీ మీద దేవాకారాలు పలుకుతారు. తల్లి తండ్రి పెట్టి శాపం అది భయంకరంగా ఉంటుంది. అందుకే నేను ఏ తల్లిని కూడా, ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఇలాగ అన్నారనుకోండి, తప్పమ్మా, ఎవరిని పిల్లల్ని ఏమనకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు ప్రేమించండి, మీ పిల్లల్ని ప్రేమిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ అలా ఉంటుంది. బంధువుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్పండి. ఎలాగా? నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు నీ బంధువులు ఏం చేస్తారు? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతసేపు, నువ్వు బాగా ఉన్నంతసేపు, నువ్వు బాగా వండాడతావు కనుక, వెళ్ళిన వెంటనే బిర్యానీ వండుతావు, వచ్చిన వెంటనే గుడ్లు వండుతావు, వచ్చిన వెంటనే చికెన్ వండుతావు, వచ్చిన వెంటనే మాంసం వండుతావు, వచ్చిన వెంటనే అన్నీ వండుతావు కనుక నీ బంధువులు ఏం చేస్తారంటే అలాగ వస్తూనే ఉంటారు. ప్రియులరా, ఒకరోజు నీకు అవసాన కాలం వచ్చినప్పుడు, ఏదైనా బాగలేనప్పుడు పడిపోతే ఒక్కరు కూడా కనబడరు, ఒక్కరు కూడా క్యారేజ్ పట్టుకొని నీకు రారు. నువ్వు వండి పెట్టావే, మంచి గుడ్లు వండి పెట్టావే, మంచి మాంసం వండి పెట్టావే, మంచి చికెన్ వండి పెట్టావే, వస్తారా? రారు. దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి ఈ లోక ప్రేమకి అంత తేడా ఉంది. దేవునికి స్తోత్రం. సచ్చినవాడిగా ఉన్న నిన్ను లేపి, పేదవాడిగా ఉన్న నిన్ను లేపి ఆయన నీకు ఒక ఉన్నతమైన స్థానం పోపెట్టాడే, అది దేవుని ప్రేమ. నీ దగ్గర ఉంటే తినేసి వెళ్ళిపోయి, నువ్వు బాగలేనప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా కొంతమంది రారు. అది ఈ మనుషుల యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ ప్రేమ ఒకసారి చూపించి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూస్తారా ఒకసారి? యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13 ఏం తీశారు? 13 సువార్త 1వ వచనం చదువుతారా? ఆ, 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 ఆ. అబ్బా, 34వ వచనం ఒకసారి చదవమ్మా. అదే అధ్యాయం 34వ వచనం కూడా. మీలో ఒకరినొకరు ప్రేమించుకోవాలని క్రొత్త ఆజ్ఞిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును కూడా ఒకరిని ఒకరు, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా చెప్పండారా. 13వ అధ్యాయము ఎన్నో వచనం ఇది? 34. ఏమంటున్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీకు కృతజ్ఞత ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై దీన్ని బట్టి మీరు నా శిష్యులని. దేవునికి స్తోత్రం. ప్రేమకు ఆజ్ఞిస్తున్నాడు. యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడండి? మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. క్రీస్తు ప్రేమ. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను ఎలాగైతే నిరూపించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కూడా ఆజ్ఞిస్తున్నాడు. ఏమైనా ఆజ్ఞిస్తున్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ఆదరించాలి, ఒకరి అవసరాలు ఒకరు తీర్చాలి. ప్రేమించడం అంటే ఎలాంటిది? ప్రేమ అంటే ఇచ్చుట ద్వారాగా, క్రియారూపకంగా నువ్వు నీ తోటివాడిని నువ్వు ప్రేమించాలి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి, సమాధానము ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర శాశ్వత జీవం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర మరి యొక్క సమాధానం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, మీ కొరకు నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో, ఆ విధంగానే మీ పొరుగు వారి కొరకు, లేదా మీ సహోదరుల కొరకు, లేదా మీ తల్లిదండ్రులు కూడా నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అదే విధంగా మీరు కూడా ప్రేమించాలి. 15వ అధ్యాయం, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుతా. లోక సంబంధులైన ఎడల క్షమించమ్మా, 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేనును మిమ్మును అలాగ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. 13వ వచనం చదివే. మీ యందు నా సంతోషం ఉండవలనని ఈ సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. ఎన్నో అధ్యాయం అండి? 13వ అధ్యాయమేనా? 15వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదవండి. అక్కడ అనేకమైన విషయాలు యేసు ప్రభు వారు మన కొరకు తెలియపరిచారు. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో, తండ్రి ప్రేమ ఎలాంటిదో, లోక ప్రేమ ఎలాంటిదో, యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో 3 ప్రేమలు మీకు చూపించాను. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదండి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము మన ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నామో, చూపిస్తున్నామో చూపించలేదనేది ఒకసారి మనమే స్వపరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోక ప్రేమ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని కాబట్టి ఎవడి లోకమును స్నేహము చేసినో వాడు దేవునికి శత్రువు. ఈ లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ఈ లోకంలో అనేకమైనవి చెప్పాను మీకు. శరీరాస, నేత్రాస, దేవుని యొక్క శరీరాస, నేత్రాస, జీవపడము, ఇవి దేవుని వల్ల పుట్టినవి కావో. వీటిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, అంటే ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, లోకాశలు ఎవరైతే ప్రేమిస్తున్నారో, లోక కార్యాల వైపు ఎవరైతే తిరుగుతున్నారో, అదే ప్రేమ అనుకుంటున్నారో వాడు దేవునికి శత్రువు. ఈ లోకంలో తల్లిని ప్రేమించు కాదల్ని, తండ్రిని ప్రేమించు కాదల్ని, కుమారుని ప్రేమించు కాదల్ని, దేవుని కంటే ఎక్కువగా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ పొరుగు వాడిని ప్రేమించు, దేవుని ఆజ్ఞకు లోపడిన వాడు అవుతావు. నీ యొక్క ఇరుగు పొరుగు వాడిని ప్రేమించు. దేవుడు యేసు ప్రభువు చెప్పింది ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పినట్టుగా ఆ మాటలను నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. కానీ ఈ లోకమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. కొంతమంది శరీరాన్ని ప్రేమిస్తారు, కొంతమంది నేత్రాలు ప్రేమిస్తారు, కొంతమంది జీవపు డంబాన్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. అది మాత్రము దేవునికి విరోధము. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ అంటే ఏంటండి? అయ్యా శరీరాశ అంటే ఏంటి దావీదు? శరీరాశ. ఎంతమందికి 1000 రూపాయలు బట్టలు వేసుకోవాలని ఉంది? ఎంతమందికి 10,000 రూపాయలు బట్టలు వేసుకోవాలని ఉంది? ఎంతమందికి మంచి షూ వేసుకోవాలని ఉంది? ఎంతమందికి మంచి వాచ్ కట్టుకోవాలని ఉంది? ఎంతమందికి మంచి బండి కొనుక్కోవాలని ఉంది? అలాగంటే దావీదు చూసా, దావీదు వెంటనే చేయిస్తాడు. ఎంత బాబు నీ బండి? నీ బండి రేట్ ఎంత? అదే రేట్ ఎంత? ఏదో అన్నావు కదా నువ్వు మొన్న ఎప్పుడు, ఏది ఎంటీయా అదేంటి? కాదు, నీ ఇష్టమైన బండి ఏది? 2 లక్షలు 3 లక్షలు బండి కొనుక్కుంటాను. రూపాయి ఆదాయం లేదు, జోబీలు పైసా లేదు. నా పేరు రాజు, నా పేరు రాజు, నా జోబీలు కానీ కోరికలన్నీ రాజు కోరికలు, జోబీలు మాత్రం అంటే దేని ప్రేమిస్తున్నాడు? బండి ఉంటే బాగున్నాను, బండి ఉంటే బాగున్నాను, బండి ఉంటే బాగున్నాను. ప్రార్థన చేసావని అడిగితే నిన్న ప్రార్థన చేయడట, కానీ దేవుడు ఇచ్చేయాలి. ప్రార్థన చేయడు, దేవునికి మాటకు లోబడు. నువ్వేనా కాదు ఆయన ఎవరైనా అయితే దేవుని మాటకు లోబడు, దేవుని కార్యాలకు లోబడు, దేవుని సన్నిధికి లోబడు. దేవుడు నీకు ఏది కావాలంటే అది. మీరు నా మాటలు నీ యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉన్నట్లు మీకు ఏది ఇష్టమో అడగమని దేవుడు సెలవిచ్చాడు. మనం ఆయనలో నిలబడం, ఆయన ప్రేమలో ఉండం, ఆయన కృపలో ఉండం, ఆయన సన్నిధిలో ఉండము, ఆయన కొరకు జీవించం. కానీ మనకు అన్నీ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండిరా. నా విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించానంతే. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు, వృద్ధాప్యులను తల్లిదండ్రులని విడిచిపెట్టాను, నా గ్రామాన్ని విడిచిపెట్టాను, గ్రామంలో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టాను, నా చదువుని విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలే ఘనమయం అనుకుని ఆయన యొక్క మాటలను పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించండి, ఆయనతో సహవాసం చేయండి. మనకి ఏది కావాలంటే అది ఆయన ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. మనం ప్రేమించం, కానీ నాకు అది కావాలి, ఇది కావాలి. ప్రేమించం, ప్రేమిస్తే ఆయన మాటలకు లోబడతాం, ప్రేమిస్తే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం, ప్రేమిస్తే ఆయన సన్నిధికి వెళ్తాం. త్వరగా ఎన్ని గంటలకు రావాలి అమ్మా? సత్య ఎన్ని గంటలకు రావాలి? ఆరాధన ఎన్ని గంటలకి? మనం ఎన్ని గంటలకు రావాలి? ఎన్నిసార్లు చెప్పాను ఆ మాట? అంటే మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? ప్రేమించిన వాళ్ళైతే 10 ఇక్కడ ఉండాలి. మరి ఎలా దీవించబడతాం? ఆయన ప్రేమించం, ఆయన మాట వినము, ఆయన మన శ్రద్ధ నిలపము, ఆయన కొరకు జీవించం, ఏది చేయం. కానీ అన్నీ నాకు చేసి ప్రభువా అని అయినా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇస్తున్నాడండి. నువ్వు ఎంత దరిద్రుడివైనా, ఎంత తిరుగుబాటుదారుడివైనా, ఎంత ఆ మాట వినలేని దానివైనా ఆయన నీకు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. శనివారం ప్రార్థన అంటే రావు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అంటే రావు, శనివారం ప్రార్థన అంటే కొంతమందికి జ్వరాలు వచ్చేస్తాయి. శనివారం ప్రార్థనకు ఒక్కరు రారు. ఎప్పుడు సత్య, నేను, పాస్టమ్మ గారు, మా అల్లుడు, మా కూతురు, ఇంకెవరా పాపది కొండమ్మ, సంఘం అంతేది రారు. 9 గంటలకు వస్తాడు దావీదు, 9:15, 9:20 ఆవిడ కిరణ్ వస్తాడు, 10 గంటలకు ఆనందం వస్తాడు, ఆమె అన్నేస్తాం. అప్పటికి ఇది మనం ప్రేమలో. నువ్వు కరెక్ట్ ఏంటో గుండు పట్టుకున్నా అంటే నువ్వు వస్తున్నావు కాదంటాం లేదు. దేవునికి స్తోత్రం. శనివారం ప్రార్థన, సిద్ధపడి ప్రార్థన రారు. అందుకే ఇక్కడికి వచ్చి అలా కులుగుతుంటారు, పిలుస్తాను కోడి పిలిచినట్టుగా. ప్రైజ్ ది లార్డ్.
దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం. ఇంతవరకు నాయన అనేకమైన ప్రభువా నీ యొక్క వాక్యం వినడానికి తండ్రి, నీ వాక్యము ద్వారాగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తాం. దేవుని ప్రేమ ఎలాంటిది, లోక ప్రేమ ఎలాంటిది, అయా క్రీస్తు ప్రేమ ఎలాంటిదని విషయాల్ని నాయన 3 భాగములుగా తెలియపరిచావు. అందుని బట్టి మీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. వాక్యాన్ని ఫలింప చేయండి. అయా నిన్ను ప్రేమించేవారముగా, నీ మాటలు వినేవారముగా, నీకు లోబడేవారముగా, నీ సన్నిధిలో నడిచేవారముగా, కనిపెట్టేవారముగా, జీవించేవారముగా మా బ్రతుకులను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.